రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. నిధులు లేవనే సాగు చూపించి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడి హామీలు అమలు చేయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు దినదిన గండంగా మారిందని తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 66 హామీలు, 420 వాగ్దానాలు. అధికారంలోకి రాగానే అలవిగాని హామీలు అమలుకు నోచుకోకపోవడము, ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, చివరికి అసెంబ్లీ స్పీకర్ సైతం కూడా హామీలు అమలు చేయలేమని స్వయంగా ఒప్పుకోవడం చూస్తూ ఉంటే కాంగ్రెస్ మోసానికి ఇది పరాకాష్ఠగా, వారి చేతగాని తనాన్ని ఇవాళ బహిర్గతమవుతుంది. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ మీ కాంగ్రెస్ నాయకులకు హామీలు ఇచ్చే ముందు ఎన్నికల సమయంలో సోయి లేదా అని అడుగుతున్నాను. ఇవాళ రోజు ఒక పెనుగండంలాగా మారింది, పెను ప్రమాదంలాగా మారింది రాష్ట్ర ప్రజానికానికి. ఒక పెను గండంలాగే ఉంది. రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి దుస్థితి ఏర్పడ్డది. 420 హామీలు, 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు, ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కారు సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మన కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తూ ఉంది.